హాయ్ అండి. పల్లీలు వేపుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. పల్లీల్లో నూనె పదార్థాలు, మాంసం కృతులు ఎక్కువగా ఉంటాయండి. పల్లీల్లో బెల్లం వేసుకొని ఇలా పచ్చివన్న తినొచ్చు, చాలా మంచిది. ఆడపిల్లల పీరియడ్స్ టయానికి రాకపోతే ఇలా పల్లీలు బెల్లం కలుపుకొని వారానికి టూ టైమ్స్ తినాలి. నువ్వుల లడ్డూలు బెల్లము కలుపుకొని కూడా తినొచ్చు, అవి కూడా చాలా మంచిది. ఇలాంటి మంచి ఆహారం పెట్టాలండి. అందుకే పిల్లలు ఇలాంటివి తినట్లేదు. అందుకని పిల్లలకి పీరియడ్స్ టయానికి రావట్లా, పీసీఓడీలు వచ్చేస్తున్నాయి. ఎందుకనంటే మనం తినే ఆహారం లోపల క్లాట్ అయిపోయి బ్లడ్ సరిగ్గా సరఫరా అవ్వక పీరియడ్స్ వస్తుంది, పీసీఓడి వస్తున్నాయి అన్నమాట. పీసీఓడి రాకుండా చూసుకోవాలి. పీసీఓడి వచ్చినా మెడిసిన్ వాడాలి. టయానికి డాక్టర్ సంప్రదించి మనం మంచి ఆహారం తీసుకుంటే టయానికి డేట్లు వస్తాయి అన్నమాట. ఆడపిల్లలు మంచి ఫుడ్ వాడాలి. మాంసం కృతులున్న ఎక్కువ వాడాలి. జంక్ ఫుడ్స్, బయట దొరికే పిజ్జా, బర్గరు అలాంటివి ఎక్కువ అవాయిడ్ చేయండి. స్వీట్ ఎక్కువ తినద్దు. ఇలా పచ్చిగా నూనె తక్కువగా ఉన్నాయి వేసుకొని బెల్లం వేసుకొని పల్లీలు నువ్వులు, పల్లీలు ఇలాంటి కిస్మిస్, జీడిపప్పు, బాదం అలాంటివి తీసుకోవాలన్నమాట. అప్పుడు టయానికి రక్తం మనలో పలచబడాలంటే, రక్తం పలచబడి చెడు రక్తం పోయి మంచి రక్తం తయారవ్వాలంటే మనం తినే ఆహారం బట్టి ఉంటుంది. రక్తం పలచబడాలి. ఎంత పలచబడితే అంత ఆరోగ్యం. రక్తం పలచబడినప్పుడు మనలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోగొట్టేసి పీరియడ్స్ లాగా వస్తుంది అన్నమాట. అందుకని మంచిగా తినాలి, టయానికి తినేయాలి. ఆహారాన్ని మనం తినే ఆహారం లేట్ చేయకూడదు. లేట్ చేస్తే ఇప్పుడు ఎసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తుంది. ముందు తిన్న తర్వాత పనున్న పక్కన పెట్టేసి ముందు తినాలి. తిన్న తర్వాత ఏదైనా ఆరోగ్యంగా ఉండాలంటే తినాలి. మంచి పోషకం ఉన్న ఆహారాన్ని తినాలి. మనం ఆహారం తిన్నమ్మటిని పడుకోకూడదండి. ఒక్క పావు గంట అయినా అటు ఇటు నడవాలి. నడిస్తేనే మనం తిన్న ఆహారం జీర్ణమై బాగా ఫ్రీగా మోషన్ అవుతుంది. అలా తినేసి ఎమ్మటినే పడుకుంటే మన ఇంట్లో తిన్న ఆహారం బద్ధకం వచ్చేస్తుంది. అది తిన్నాక నడవాలి పావు గంట, లేకపోతే అరగకుండా ఒంటిని పట్టేసుకుని బాడీ పెయిన్స్ అలాంటి బద్ధకానికి గురవుతారు. అందుకే తిన్నాక ఒక పావు గంట అయినా నడవాలి అటు ఇటు. నడిస్తేనే మనకు ఆరోగ్యం అండి. తినేసలు ఉంటే ఇలా ఒళ్ళు వచ్చేసి బద్ధకస్తులు అయిపోతారు. పీరియడ్స్ రాకపోయినా బద్ధకం వస్తుంది. టయానికి 3 నెలలకు 4 నెలలకైనా బద్ధకం వచ్చేస్తుంది. నెల అయితే బద్ధకం ఉండదు, యాక్టివ్గా ఉంటారు, హుషారుగా ఉంటారు. ఆకుకూరలు ఎక్కువ తినండి. పప్పు ధాన్యాలు, పప్పు చారు అలాంటివి తినండి. ఎక్కువ మసాలాలు తగ్గించండి. కొంచెం ఎప్పుడైనా తినాలంటే తినండి. ఎక్కువ పప్పు ధాన్యాలు, ఆకుకూరలు, ఇలా పప్పులు, నువ్వులు, బెల్లం ఇలాంటివి తింటే చాలా మంచిది. ఎక్కువ ఆడపిల్లలే తినాలి ఇవి.